భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జనవరి 22వ తేదీన జరగబోయే అయోధ్య శ్రీరామ ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో దేశ ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ 108వ ఎడిషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. సికింద్రాబాద్ నామాలగుండు పిఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన స్థానిక ప్రజలు బీజేపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. మరోవైపు ఈ ఏడాది భారత్ సాధించిన విజయాలను ప్రధాని మోడీ వివరించారు. అలాగే దేశ ప్రజలకు మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలకు 2024వ నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2024వ సంవత్సరము మన దేశానికి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సంవత్సరము. ఈ యొక్క సంవత్సరంలో దేశానికి సంబంధించినటువంటి సాధారణ ఎన్నికలు పార్లమెంటుకు జరగనున్నాయి. ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరోసారి హ్యాట్రిక్ సంపాదిస్తూ మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి మరి భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని, మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మనకందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మరొకమైనటువంటి కీలకమైనటువంటి అంశము 500 సంవత్సరాలుగా మనందరం అనేక పోరాటాలు చేస్తాం. వేలాది మంది చనిపోయి మరి ఈ యొక్క రామ జన్మభూమి స్థానంలో రామాలయం నిర్మాణం జరగాలని ఈ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఆకాంక్షించిన విషయం మనకు తెలుసు. తెలంగాణ ప్రజలకు 2024వ నూతన సంవత్సరం కొత్త సంవత్సర వేడుకలను